రాజకుమారి ఏంది బుకేనా? కొత్తిమీర బుకేనా? ఎవరైనా కొత్తిమీర బుకే వేస్తారా? పూలు బుకే వేస్తారు కానీ సరే కానీ ఇంత కొత్తిమీర ఆడదు నీకు. ఏయ్ అలా రావాలని కోరుకుందాం. రోజు వినకుండా వెళ్ళాం కదా. కట్ట 3 కట్టలు తీసుకొచ్చాం. ఒక కట్టేమో క్రిస్మస్ కి, న్యూ ఇయర్ కి మసాలాలో పూలు ఏమంటారు, పలావ్లోకి, బిర్యానీలోకి, మటన్ లోకి, చికెన్ లోకి వాటన్నిటికీ ఒక కట్టవాడు జాగ్రత్తగా నిమ్మగుడ్డు పెట్టి. ఈ మిగతా 2 కట్టలేమో తీస్తున్నాలే. కొత్తిమీర పచ్చడి ఎండుమిరకాయలతోనా? నిల్వ స్టాక్ ఉండిద్ది అది. సరే 4 రోజులు ఏం కాదులే. త్వరగా అయితే పచ్చడి అయితే చేసేద్దాం. అదే మన ఊర్లో కొట్టులో కొంచెం కొత్తిమీర పెట్టమ్మా అంటే 5 రూపాయలకి గిల్లిచ్చి 2 ఆకులు పెడతాం. 100 రూపాయలకి ఇంత అంటే నేను ఆశ్చర్యపోతున్నా. ట్రై చేద్దాం, మన పెరట్లో కూడా వేసుకుందాం. 2 గంటలు పట్టుకో. అయ్యో గెత్తలో చూడండి రా, గెత్తలో. అరే పల్నాడు గెత్తలో కానీ తొందర కానీ ఏంది షార్ట్ వీడియోనా? దీనికి షార్ట్ వీడియో ఎందుకు? కొత్తిమీర మొత్తం అయితే నీట్గా 1కి 4 సార్లు కడిగేసుకొని ఇట్లా వడపచ్చులు వేసేస్తే నీళ్ళు అనేది వడుస్తూ ఉన్నాయి. ఇట్లా కొత్తిమీర అనేది తడి లేకుండా బాగా ఆరాలి. ఇంక ఇది ఆరిలోకి మనకి ఐటమ్స్ మొత్తం చూపించేసి ఫ్రై చేసేసుకుందాం. ఈ ఆరుతుందంటే మనకి ఎక్కువ రోజు నిల్వ ఉండిద్ది, ఒక 4-5 రోజులు. ఇట్లా పెట్టేసుకుందాం. వాటర్ అనేది కింద కొడుస్తాయి. పచ్చెనపప్పు, జీలకర్ర, మినపప్పు, శనగకాయలు, కొత్తిమీర అయితే మనకు పక్క అయితే వాటర్ అనేది ఒడుస్తూ ఉండిద్ది. ఈలోపు ఇంకా కొత్తిమీర పచ్చడిలో కావాల్సినవి పచ్చెనపప్పు, జీలకర్ర, మినపప్పు, శనగకాయ, ముఖ్యంగా కావాల్సినవి ఎండుమిరపకాయలు. అసలు చాలా బాగున్నాయి, క్వాలిటీ మిరపకాయలు. ఇవైతే ఫ్రై చేసేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టేసుకొని ఇవనేది లైట్గా ఫ్రై చేసేసుకోవాలి. ఈ 3 ఇంకా ఈ 3 జీలకర్ర, పచ్చెనపప్పు, మినపప్పుతో పాటు ధనియాలు కూడా తీసేసుకున్నా, ఇంట్లో ఉన్నాయి. ఇంకెంతవరకు బాగా ఫ్రై చేసేసుకుందాం. ఇవైతే మరీ ఎక్కువగా ఫ్రై కాకుండా లైట్గా ఫ్రై చేసేసుకోవాలి. ఎక్కువ మాడినా కానీ మనకి పచ్చడి అనేది చేదు వస్తుంది. అందుకే కొంచెం లైట్గా ఫ్రై చేసేసుకున్నాం. ఈ ఆయిల్ వేసుకొని లైట్గా మనకి ఫ్రై చేసేసుకున్నాం. ఇవైతే ఒక పక్క అయితే ఫ్రై అవుతూ ఉన్నాయి కదా. ఇంక ఈ ఫ్రై అయ్యేలోపు అయితే చింతపండు కూడా నానేసుకుందాను. కడిగి చింతపండు నానేసుకున్నా. ఇంక ఈ మొత్తం కూడా ఫ్రై చేసుకుందాం. ఇవైతే లైట్గా బాగా ఫ్రై అయినాయి కదా. ఎక్కువసేపు మాడినా కానీ టేస్ట్ మనకు అంత బాగోదు. ఈ మంచి స్మెల్ వచ్చినప్పుడే ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని ఇదే కడాయిలో మళ్ళీ ఎండుమిరపకాయలు కూడా ఫ్రై చేసుకుందాం. మిరపకాయలు కూడా బాగా ఫ్రై చేసేసుకుందాం. మరీ నల్లగా ఫ్రై చేద్దామని చెప్పేసి ఎండుమిరపకాయలు కూడా బాగా ఫ్రై అని పక్క తీసేసుకున్నాం. కూడా బాగా వేడైంది. మొత్తం అంటే చాలా ఉన్నట్టుంది కదా. ఇది ఫ్రై అయిన తర్వాత కొంచెమే అయిద్ది. ఇంక మూత పెట్టేసుకున్నాం. మగ్గిన తర్వాత కలిపేసుకోవచ్చు. బాగా నూరుతా ఉన్నాడు. నేనైతే తాలింపు వేయడానికి మొత్తం రెడీ చేసేసుకున్నా. కరివేపాకు, జీలకర్ర, మినపప్పు, ఆవాలు, పచ్చెనపప్పు, అదేవిధంగా ఎండుమిరపకాయలు 4 తీసేసాను. ఎక్కువ అయితే మంట పుట్టిద్దని చెప్పేసి. ఆయిల్ కూడా వేడైంది కదా. ఎండుమిరపకాయలు వేపిన ఆయిల్ ఇది. ఇంకా ఫ్రై చేసుకుందాం. మొత్తం తాలింపు వేద్దాం.
ఉల్లిపాయ వేస్తే ఏంటంటే మనకి ఒక 2 రోజులు కూడా ఉండదు, ఇంకా స్మెల్ వచ్చేసింది. ఇంకా అందుకని చెప్పేసి ఇంకా తాలింపులో కూడా ఉల్లిపాయ ఏం వేయట్లేదు. తాలింపు మొత్తం అయితే బాగా వేగింది కదా, వెండిమిరపకాయలు వేసుకున్నా. ఈ ఫ్రై చేసినవి కదా అని చెప్పేసి ఫస్ట్లో వేయాల, ఇట్లనే వేసుకోవచ్చు. తాలింపు ఒక కాసేపు అట్లా వేగిన తర్వాత దించేసుకున్నాం. మా ఆయన అయితే పచ్చడికి నూరే పనిలోనే ఉన్నాడు. అయిపోయిందా బావా? మరీ అంత మెత్తగా నూరు మాకు బాగుండదు టేస్ట్. తాలింపు కూడా వేగింది, స్టవ్ ఆఫ్ చేసుకున్నాం. బావా అయిపోయిందా? సుహాస్ బాబు వేసాడు, తాలింపు వేసేసాను. ఈ పచ్చడి అనేది ఈ పచ్చడిలోకి తోడేస్తాయి, ఇంకా తాలింపులోకి. ఉప్పు అది సరిపోయినాయా? రోట్లో పోయడం ఎందుకులే, ఆ పచ్చడే తోడు బండిలు వేసే. ఎన్ని రోజులు వచ్చింది బావా? వారం వచ్చింది కదా. సరే, వేడివేడి రైస్ కూడా రెడీ అయిపోయింది. అన్నం కూడా వండేసాను, భోజనం పెట్టేస్తా బావా. పచ్చడి చూస్తుంటే నూరు ఊరిపోతుంది అసలుకి. బాగుంది కదా. సరే మరి భోజనం పెట్టా, తినేటప్పుడు చూడు. పచ్చడి నూరేసావా? ఏంది సాల్ట్ వేస్తున్నావు సప్పుడా? రోటి పచ్చడి నూరేసాడు మా ఆయన అయితే, కొంచెం సప్పుడు అని చెప్పేసి సాల్ట్ వేసి కలిపేసాడు. ఇంకా కొత్తిమీర పచ్చడి లుక్ అవుతుంది అనమాట వేడివేడి రైస్లోకి, చాలా టేస్టీగా ఉండింది. మరి కొత్తిమీర పచ్చడి నూరేవగా కలుపు ఒకసారి. రోట్లు ఇప్పుడు దాకా రాజకుమారి అనేది నూరేమండి, కొత్తిమీర పచ్చడి అయితే క్యాక్ వచ్చింది, చూస్తుంటే నూరిపోతుంది అన్నమాట. ఇంకా నేను వేడి అన్నంలో కొత్తిమీర పచ్చడి, తర్వాత వచ్చేసి ఇంకా ఎండిమిరగాయలు కూడా టచ్ ఇంకా సూపర్గా ఉంటాయి. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది. ఒక ప్లేట్ లేపేసాను, ఇది 2వ ప్లేట్. టేస్ట్ మాత్రం కేక ఉందా? మంట తక్కువతో పిల్లలు కూడా ఇంకో ముద్దేనా అని చెప్పేసి అడిగించుకునే కల్లా తింటున్నారు. బొట్టు కూడా తింటున్నాడా? సరే, ఉదయం ఇంకా ఎదో తెలిసి ఇంట్లో పనులు అలానే పండగ పనులు చేసేసుకుందాం. ఇంకా తెల్లారితే పండగ, అదే నెక్స్ట్ ఎల్లుండి.